అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన క్యాష్ పటేల్కు కీలక బాధ్యతలు అప్పగించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించారు. క్యాష్ పటేల్ నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ ఆమోదం కూడా తెలిపింది. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. అమెరికా ప్రజలు గర్వించేలా ఎఫ్బిఐను తీర్చిదిద్దుతామని క్యాష్ పటేల్ అమెరికన్లకు హామీ ఇవ్వాలని చూస్తే వారు అమెరికన్లకు ఎవరైనా హాని చేయాలని చూస్తే వారి అంతు చూస్తామన్నారు క్యాష్ పటేల్. అలాంటి వారు ఏ గ్రహంలో ఉన్నా ఏ మూలన ఉన్నా వెంటాడుతామని క్యాష్ పటేల్ హెచ్చరించారు. ఈ అంశానికి సంబంధించిన విశ్లేషణ రామ్మోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. రామ్మోహన్ గారు, అంటే క్యాష్ పటేల్ గారు చాలా వార్నింగ్లు ఇచ్చారు. క్యాష్ పటేల్ గారి సైనిక మరియు న్యాయ అనుభవం ఎఫ్బిఐలో ఎలా ఉపయోగపడుతుందని అనుకోవచ్చండి? అమెరికాకి ఎలా ప్లస్ అవుతుంది? ఇక్కడ సిఐఏ ఒకటి ఉంటుంది, ఎఫ్బిఐ ఒకటి ఉంటుంది. సిఐఏ ఏమో పరిశోధన సంస్థ, ఇంత అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది అది ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇండియా మన అమెరికా ఇన్వెస్టిగేషన్ ఉందో ఇది కేవలం మనకు నేర విచారణ చేసి తీర్పులు ఇస్తుంది ఎవరైనా నిందితులు ఉంటే. దీంట్లో మనకు ముఖ్యంగా గర్వకారణం ఏంటంటే మన గుజరాతీ మూలాలు ఉన్న కుటుంబానికి చెందిన ఆయన అక్కడ మనకు అమెరికాలో పుట్టిండు. ఆయనకు పుట్టినరోజు కానుక అంటున్నాను నేను. భారతీయ సంతతి చెందిన వాళ్ళు చాలా రంగాల్లో ముందుంటున్నారు. మనకు చాలా సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇప్పుడు ఆఖరికి ఎఫ్బిఐ లాంటి సంస్థకు కూడా మన భారతీయ మూలాల వ్యక్తి ఇంటికి కావడం చాలా సంతోషం, మన గర్వకారణం. రెండోది ఆయన పుట్టినరోజు కానుకగానే రేపు 25 ఫిబ్రవరి నాడు ఆయన పుట్టినరోజు. ఆయన పేరు అసలు పేరు కశ్యప్ పటేల్. ఆయన కాష్ పటేల్ అని మనం క్యాష్ పటేల్ అని అమెరికన్స్ అలా క్యాష్ పటేల్ చేసేసారు చేశారు. కానీ యాక్చువల్గా కశ్యప్ పటేల్ మొదటి నుంచి కూడా గుజరాతీ మూలాలున్న గుజరాతీ వ్యాపార దృక్పథం కన్నవాడు. ఈ మధ్యన మోడీతోని అన్నారు మీరు మంచి బేరకాడని చెప్పి ట్రంపే ప్రశంసించారు మోడీని. ఎప్పుడు మన దేశంలో అందరికంటే మంచి బేరగాళ్ళు ఎవరంటే గుజరాతీలే. నేను గుజరాతీలు బేరకాళ్ళు అంటే స్వాతంత్రం తీసుకురావడంలో కూడా గాంధీ మహాత్ముడు మంచి బేరకాడే కదా. శాంతి అహింస కదా సిద్ధాంతాలు పెట్టి సత్యాగ్రహం అనే దాన్ని పెట్టుకొని మొండివాడు కనుక రాజు కంటే మొండివాడు బలవంతుడు కనుక మన స్వాతంత్రం రావడానికి ఎన్ని వేరే అంబేద్కర్ మన సుభాష్ చంద్రబోస్ ఓ రకంగా, భగత్ సింగ్ ఓ రకంగా, దానికి వారి లక్ష్యాలు ఒకటే కదా. కానీ లక్ష్య సిద్ధిలో గాంధీ గారు గెలిచారు, గుజరాతీ గారు గాంధీ గారు కూడా. అట్లా చూసుకుంటే మనకి ఏంటంటే గుజరాతీలు చాలా వ్యాపార దృక్పథం గలవాళ్ళు కనుక అదే దృక్పథంతో గుజరాతీ మూలాలు ఉన్న క్యాష్ పటేల్ ను కశ్యప్ పటేల్ వేశారు. కేవలం 45 సంవత్సరాలు ఇప్పుడు ఫిబ్రవరి 25 వస్తే ఆయనకు పుట్టినరోజు కానుక మొదలు కానుక ఇచ్చినట్టే లెక్క. ఇక రెండోది ఆయన పనితీరు అంటారా. పనితీరు విషయంలో చూసుకుంటే గతంలో ఆయన నేపథ్యం నేను చూశాను. నేపథ్యం ఏంటంటే చాలా అంటే పెద్ద పెద్ద యూనివర్సిటీ చదివిండు, అట్లాగే న్యాయవాదిగా వృత్తి ప్రారంభించిండు, చాలా వరకు న్యాయవాదిగా సక్సెస్ కేసెస్ చాలా చేసిండు. అంటే క్రిమినల్ లా కానీ మనకు సివిల్ లా కానీ మంచి చదువుకునేవాడు కనుక ఆయన ఈ స్థానంలో కూర్చోవడం అర్హుడు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ 80 అంటే ట్రంప్ వయసులో సగం లేదు ఇప్పుడు, అంతే కదా. కనుక ఆ లెక్కన చూసుకుంటే యువతకు మంచి పెద్ద పీట వేసినట్టు లెక్క. ఎందుకంటే మైండ్ ఫ్రెష్ గా ఉండాలి, మేడప్ మైండ్ ఉండొద్దు. ఇది చేస్తే ఏమైందో అది చేస్తే ఏమైందో అని ఒక రకంగా ఆందోళన ఉండొద్దు. ఆ రకంగా కశ్యప్ పటేల్ ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని అనుకుంటున్నా. ఆయన వరుసగా ఆయన పదవి కాలంలో ఆయన వార్నింగ్లు చూస్తే రామ్మోహన్ గారు ట్రంప్ కి కరెక్ట్ అయిన శిష్యుడు అనిపిస్తోంది. ఆయన గతంలో మీరు అన్నట్టు న్యాయవాది వృత్తిలో కొనసాగారు, సైనిక విభాగంలో కూడా పనిచేశారు. ఇది ఎఫ్బిఐకి ఏ విధంగా ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మనకి? ఇన్వెస్టిగేషన్ సంస్థ కనుక ఎఫ్బిఐకి న్యాయవాది కావాలి కదా. సైనిక దళాలు పనిచేసిన కనుక అది కూడా ఒక అనుభవం, క్రమశిక్షణ వస్తుంది, క్రమశిక్షణ ఉంటది, ఎవరికి లొంగని ఉంటది. మీరు అన్నదే ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు మన తెలుగులో సామెత తండ్రి మీద ఎరుగుతే కొడుకు కోనేట ఎరుగుతాడు. అట్లా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఏదైతే ట్రంప్ దూకుడుకు సరిపోయేవాడు ఆయన పెట్టుకుంది. అందుకని ఇప్పుడు ఆయన కేవలం కాంగ్రెస్ లో 49-51 2 ఓట్లు తేడా, ఒక ఓటు అయితే సమానం వచ్చేది కదా. కనుక దాదాపు కనుగోలు ఉంటామన్నట్టే. కానీ ఆయనకి మద్దతు వచ్చింది, తీసుకుంది. రిపబ్లికన్ లోనే కదా ఇప్పుడు మనకు పెట్టింది, మనకు కాంగ్రెస్ లో పెట్టింది కదా. అందుకని ఇక్కడ ఒకటే మాట, ట్రంప్ తనకు అనుకూలమైన అధికారులు పెట్టుకుంటాం. మన దగ్గర కూడా ఉన్నది స్వామి గారు, కానీ మనం ఉపయోగించుకుంటాం. ఉదాహరణ చెప్పాలంటే దాని అని కూడా మన మంత్రులు నియమించుకోవచ్చు, కానీ తర్వాత ఆ చట్టసభలో సభ్యుడు కావాలి. వివేక గారు ఏం చేసాడు, అప్పటిదాకా రిటైర్ అయిన మన్మోహన్ సింగ్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు తన క్యాబినెట్ లో, తర్వాత రాజ్యసభ మెంబర్ గా చేసిండు కదా. అంటే మన దగ్గర మన చట్టసభలో, రాష్ట్రాల్లో, కేంద్రంలో కూడా ఆ సమర్థవంతమైన అధికారం తీసుకొచ్చి పెట్టుకునే అవకాశం ఉన్నది, చేస్తున్నారు కూడా, అది ప్రాక్టీస్ ఉన్నది. అంటే వాళ్ళకి తగ్గట్టు పెట్టుకుంటారు కదా. లేకపోతే ఇప్పుడు మనం వినని వాడు మనం ఎట్లా పెట్టుకుంటాం. మన దగ్గర
మన పాలేరు పెట్టుకోవాలంటే కూడా ఈ పనులు చేస్తావా అని అడుగు పెట్టుకుంటాం, అంతేనా కదా. అవును. ట్రంప్ కూడా ఏం చేస్తాడు, తనకు అవసరమైన వాళ్ళు పెట్టుకుంటాడు అక్కడ. అవును. అంతేందుకు ఇప్పుడు మనకు జయశంకర్ గారు ఉన్నారు, విదేశాంగ మంత్రి. అవును. విదేశాంగ మంత్రి రాజకీయం నుంచి వచ్చిన వాడు కదా ఆయన, అవును. చాలా మంచి ఉన్నత స్థాయి నుంచి వచ్చినాడు. ఎందుకు కరెక్ట్. పెట్టుకున్నాడు ఆయన, విదేశీ వ్యవహారాలు నిపుణుడు కావాలి. విదేశాంగ మంత్రి అంటే రాజకీయ నాయకుడు కావద్దు, కావాల్సిన అవసరం కూడా లేదు. విదేశ వ్యవహారాలు మంచి నిపుణుడు కావాలి. జయశంకర్ గారు అద్భుతంగా గత 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు కదా, అంతకుముందు వేరే వాళ్ళు చేసిన. అందుకనే తమకు అనుకూలమైన వాటిని పెట్టుకోవడంతో సమర్థులైన వాళ్ళు పెట్టుకుంటారు. అందుకనే ట్రంప్ ఏమనుకున్నాడు, కశ్యప్ పటేల్ సమర్థుడు, అనుకూలమైన వాడు, రెండు కావాలి కదా. అంటే ఇప్పుడు ట్రంప్ మీద మన ఇండియన్స్కి అక్రమ వలసల మీద ఆయన ఉక్కుపాదం మోపుతున్నారని చాలా కోపం వచ్చేస్తున్న తరుణంలో, అంటే ఒక భారత సంతతికి చెందిన ఒక ఇండియన్ని FBI డైరెక్టర్గా నియమించటం అంటే ట్రంప్ అంటే వ్యూహాల్ని మనం ఎలా చూడాలండి? అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో నేనైతే స్పష్టంగా ట్రంప్ సమర్థిస్తున్నా. ఎవరైనా సరే మన భారతదేశ ప్రధానమంత్రి సమర్థించింది, జయశంకర్ గారు సమర్థించింది. నేను అది కాదు సమస్య. ఇది కేవలం కాకతాళీయంగా జరిగింది అని నేను అంటున్నాను. ఎందుకంటే ఆయన వచ్చిన చేసి ఎక్కడ అట్టడుగున వాడిని తీసుకొని రాలే కదా. అవును. అంతకుముందు ఆయన పేరున్నది, ఆయన సమర్థత ఉన్నది, దానికి సరిపోతారు ఎవరు అనే దాని మీదనే చేసుకోవచ్చు, అంతేకాదు. తేడా లేదంటున్నాను. కాకతాళీయంగా జరిగింది. ఇది వరకు మంచిదే అయింది. ఎందుకంటే ఇప్పుడు తమ్ముడే పేకాడే అంటున్నాడు ఎవరు ట్రంప్. కనుక దానికి అదే దీనికి ఇదే డైరెక్ట్ గా నిన్న ప్రకటన చేసిండు కదా. మోడీ ముందట నేను స్వయంగా చెప్పినా, ఆయన ఎదురుకని చెప్పినా కదా, మీ దుకాణం వేస్తే మేము కూడా పెంచేస్తాం, సమస్యలు పొమ్మన్నా ఇక్కడ మొహమాట ఏం లేదని చెప్పిండు ఆయన. అలా మోడీ పోయినాడు మన ఇండియాకి వచ్చినాక, నిన్నగా మొన్న ప్రకటించారు ట్రంప్. కనుక అక్కడ తను దూకుడుగానే పోతున్నాడు, సమస్య లేదు. ఇంకొక వాడు కూడా అంటున్నాడు, ఈ ఆసియా దేశాలకు అభివృద్ధి చెందిన ఆసియా దేశం మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలంటున్నాడు. ఇప్పుడు మనకు ఎలక్షన్ ఫండ్ వాళ్ళు ఏదో ఎలక్షన్ స్వచ్ఛత సంస్థల ద్వారా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆయన నిర్ణయాన్ని మీరు కరెక్ట్ గా సమర్థించారు. ఓటింగ్ పెంచడానికి ఎవరు ఎందుకు ఇవ్వాలి, మనకి ఎందుకు ఇవ్వాలి, ఇదే కూడా మనకు వాడు ఇచ్చిన 102 కోట్లు లెక్క కాదు, మనకు డైరెక్ట్ గవర్నమెంట్ కూడా ఇస్తలేదు. జో బైడెన్ చేస్తున్న తప్పు నిర్ణయాలు సవరించే ప్రయత్నం చేస్తున్నాడు. జో బైడెన్ ఈ మొత్తం విదేశీ శక్తులను మన మీదికి తోలిండి అనే మాట అమెరికా ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా ఇప్పుడైతే మనకు. అది వేరైనా సరే ఇది కాకతాళీయమైన నిర్ణయమే. కశ్యప్ పటేల్ సమర్థుడు, తనకు అనుకూలంగా పనిచేస్తామని పెట్టుకున్నాడు. నేరం విషయానికి వచ్చినాక ఆయన జడ్జిమెంట్ కరెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు ఏమి పెద్ద ట్రంప్ చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు అప్పుడు. అంటే ఫైనల్గా చెప్పండి రామ్మోహన్ గారు, అమెరికా జాతీయ భద్రతకు సంబంధించి క్యాష్ పటేల్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? దేనికి ప్రాధాన్యత ఎక్కువ, అంటే భద్రతకు, అమెరికా భద్రతకు సంబంధించి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? రాజీ పడేది లేదు, అమెరికా భద్రత చెప్పిండు. ప్రపంచంలో ఏ మూలనున్నా దీనికి అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకు, అమెరికాకు నష్టం చేసే నేరపూరిత చర్యలు చేసే వాళ్ళకు ఖచ్చితంగా చుక్కలు చూపిస్తా అంటున్నాడు. రాగానే పుట్టగా ప్రారంభించినట్టు ఖచ్చితంగా వార్నింగ్ అయితే ఇచ్చేసింది. ఈ వార్నింగ్ అమల్లో కష్టాలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెట్టు ఉంటుంది. అన్నిటికీ ఆయన ఒకటి చేయలేడు కదా. కానీ మద్దతు ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ కు కాంగ్రెస్ లో మద్దతు ఉంది, సెనెట్ లో మద్దతు ఉన్నది, 2 చోట్ల మద్దతు వచ్చింది. గతంలో కొన్నిసార్లు ఏంటంటే అధ్యక్షుడికి కాంగ్రెస్ పడకపోయింది. ఉదాహరణకు జో బైడెన్ ఉన్నప్పుడు ఆర్థిక మొత్తం జీతాలు ఆపేసిండు వాడు, జో బైడెన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు. ట్రంప్ పీరియడ్ లో కూడా కొందరు సహకరించలేదు, అధికారులు, సెనెట్ కూడా సహకరించలేదు. అంటే ఆర్థిక అంశాలు ఎంతున్నా మళ్ళీ ఆర్థిక అంశాలు సెనెట్ లో పాస్ కావాల్సిందే కదా, అమెరికన్ పార్లమెంట్ లో పాస్ కావాల్సిందే కదా. అక్కడ ఆపిండు కూడా. గతంలో 2 సార్లు అనుభవం ఉంది, ట్రంప్ కి అనుభవం ఉంది, ఇటు పక్క ఉంది. కనుక ఈ విషయంలో అయితే ఇది ఎదురులేదు. ఇప్పుడు ఎదురు లేకుండా యజ్ఞం చేయొచ్చు మొత్తం. అంటే పాపులర్ ఓట్స్ ట్రంప్ కే వచ్చినాయి, అధ్యక్షంగా గవర్నర్ల ఓట్లు ఆయనకి వచ్చినాయి. కొన్నిసార్లు కొంత అవరోధం ఉంటుంది. 22 రాష్ట్రాల్లో డెమోక్రటిక్ గవర్నర్స్ ఉన్నారమ్మా ఇప్పుడు సరళిగా. 22 రాష్ట్రాలు మొత్తం 50లో డెమోక్రటిక్ గవర్నర్స్ ఉన్నారు. ఇప్పుడు ఈయన ఏదైతే ఎమర్జెన్సీ విధించిండో మెక్సికో వైపు కొన్ని నిర్ణయాలు తీసుకు, ఆ నిర్ణయాలు వ్యతిరేకిస్తున్నారు. అంతెందుకు జన్మతా పౌరసత్వం అనేది రద్దు చేసిండు ఈయన. రద్దును మేము అంగీకరించమని వాళ్ళు కోర్టుకు వెళ్ళిండ్రు, కోర్టు మొట్టికే వేసింది కదా. ఇప్పుడు 22 రాష్ట్రాల్లో స్టే తీసుకున్నారు వాళ్ళు, అమలు చేయకుండా. అంటే 150 ఏళ్ల కింద చట్టాన్ని మేము ఎందుకు తీసేస్తాము, మేము ఉంచుకుంటామంటున్నాం. అది గొడవ నడుస్తున్నాం. అందుకని ట్రంప్ మెల్లమెల్లగా తనదైన రీతిలో అధికారుల నియామకం, ఎలాన్ మస్క్ ను గవర్నమెంట్ ఎఫిషియన్సీ దానికి నియమించుకోవడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. ఎలాన్ మస్క్ కూడా అది మాట్లాడింది, ఏది ఈ నియామకాల పట్ల హర్షం వ్యక్తం చేసిండు ఆయన కూడా.